గత ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్త మిగిల్చి వెళ్లిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్రంలో 6500 టన్నుల చెత్త ప్రతినిత్యం వస్తుందన్నారు. అల్లీపురం డంపింగ్ యార్డును పరిశీలించిన నారాయణ చెత్త తొలగింపు కాంట్రాక్టులో కూడా వైసీపీ నిర్లక్ష్యం వహించిందని చెప్పారు. నెల్లూరు కార్పొరేషన్ లోని దొంతాలి డంపింగ్ యార్డులో 3 లక్షలు, అల్లీపురం డంపింగ్ యార్డులో 30,000 టన్నుల చెత్త ఉందన్నారు. ఈ చెత్తను క్లీన్ చేయకుంటే ప్రజలు వ్యాధుల బారిన పడతారని, మరో 2 నెలల్లో మొత్తం తొలగించి అన్ని హంగులతో పార్కులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు మంత్రి. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని నిర్విరామం చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 10 లక్షల కోట్లు అప్పిచ్చిపోవటమే కాదు 80 లక్షల టన్నుల చెత్త 80 లక్షల టన్నుల లెగసీ వదిలేసిపోయింది. దాన్ని కూడా క్లీన్ చేయాల. జనరల్ గా సాలిడ్ వేస్ట్ అనేది ప్రతిరోజు వస్తూ ఉంటది. 6500 టన్నులు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ నుంచి చెత్త రోజు వస్తూనే ఉంటది. దాన్ని క్లీన్ చేయాలా. దాన్ని క్లీన్ చేయకుంటే అనేకమైన జబ్బులు ప్రజలకు వస్తాయి. కానీ గత ప్రభుత్వం 80 లక్షల టన్నుల యొక్క చెత్తని ఈ వచ్చే ప్రభుత్వానికి వదిలేసిపోయారు. అప్పులు ఒకటే కాదు, చెత్త కూడా. అయితే ఈ ముఖ్యమంత్రి గౌరవమైన చంద్రబాబు నాయుడు గారు రావటం వెంటనే మున్సిపల్ శాఖను ఆదేశించారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రేపు అక్టోబర్ 2వ తేదీకి ఈ 80 లక్షల టన్నులు పూర్తిగా తీసేయాలి. 123 మున్సిపాలిటీస్ లో ఉండటానికి లేదంటే దాని మీద అధికారులతో అనేక దఫాలు చర్చించి ఎలా చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వం ఈ లెగసీ చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చింది. ఒక్కొక్కరు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేసి ఏమి చేయాల పైపైన చేశారు. నిజంగా చేస్తే పన్నీర్లు అయిపోతుంది. అయితే మేము రాగానే స్టడీ చేసి ఎవరు నిజంగా చేసేవాళ్ళు ఎవరు చేయని వాళ్ళు ఎలా అని దీనికి చక్కగా టెండర్లు పిలిచాం. టెండర్ లో కూడా కండిషన్ పెట్టాం. కండిషన్ పెట్టి అక్టోబర్ 2కు పూర్తి అయ్యేటట్టుగా 80 లక్షల టన్నులు చేసాం. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో మున్సిపాలిటీస్ లో నెల్లూరు కార్పొరేషన్ లో దంతాల దగ్గర ఉంది దాదాపు 3 లక్షల టన్నులు. అదేవిధంగా అల్లీపురం పోయే రోడ్ లో ఉంది, ఇది 30,000 టన్నులు. అయితే దీని విషయం అయితే చంద్రమోహన్ రెడ్డి ఎంతో కాలం నుంచి పోరాడుతున్నాడు. ఇప్పుడు కాదు, నాకు తెలుసు ఆయన ఇప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాడు ఇది తీసేయాలని. అయితే వీటన్నిటి టెండర్ పిలిచాం. నెల్లూరులో స్టార్ట్ చేశారు, ఇక్కడ స్టార్ట్ చేశారు. దొంతాల దగ్గర కూడా వాళ్ళకి రోడ్లే కావాలంటే ఏర్పాటు చేస్తున్నారు. మిషనరీ తెచ్చుకుంటున్నారు. ఆడ కూడా త్వరలో వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడైతే స్టార్ట్ చేశారు. ఈ రోజుకి 5,000 టన్నులు పూర్తి చేశారు. 30,000 టన్నుల్లో ఐ థింక్ మొదలు పెట్టి 10 రోజులు ఏమైంది. వాళ్ళు లాస్ట్ విజిట్ వచ్చినప్పుడే మొదలు పెట్టారు. 5,000 ఇప్పటి కానీ 5,000 టన్నులు పూర్తి చేసేసామని వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ కూడా 2 నెలలే. 60 రోజుల్లో ఏదైతే ఇక్కడ చెత్తకు వదిలేసిపోయారో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్యూచర్ లో కూడా ఇక్కడ లేకుండా ఉండేదానికి యాక్చువల్ గా పెద్ద పెద్ద కాంపాక్టులు తీసుకుని దాంతో డైరెక్ట్ గా అక్కడికి వెళ్లే విధంగా చేస్తున్నాం. ఈ విధంగా ఒక నెల్లూరే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని చెత్త కుప్పలు లెగసీస్ ఈ రోజు క్లీన్ చేస్తాను తెలియజేస్తున్నాను. నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, 1 by 1 చేసుకుంటా వస్తుందా. ఖజానా ఉండుంటే ఎప్పుడో మొదలు పెట్టేస్తాను అన్ని వర్క్స్. ఖజానా ఖాళీ, నెగటివ్ బడ్జెట్ అయిపోయింది. అయినా ముఖ్యమంత్రి గారిని అడిగి ఒక్కొక్కటి చేసుకుంటా వస్తాం. కాబట్టి ప్రజలు కొద్దిగా ఓపిక పట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఈ ఏరియానంతా కూడా పెంటలు దిబ్బనేవాళ్ళు. ఎన్నోసార్లు సర్వేపల్లి మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నారాయణ సార్ని రిక్వెస్ట్ చేసి, సార్ నా ఏరియాని కూడా, నా ఇంటి పక్కన ఉండే ఏరియాని కూడా పెంటలు దిబ్బని పిలుస్తున్నారు సార్, దయచేసి మీరు దాన్ని మార్చండి అంటే ఈరోజు దాన్ని లెజసీగా చేసి ఈరోజు బ్రహ్మాండంగా చెత్తని ఎన్నో సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెత్తను మొత్తం కూడా ఇక్కడి నుంచి తరలిస్తూ ఇక్కడి నుంచి మళ్ళీ సాగ్రికేట్ చేసి, అంటే రాళ్ళను సపరేట్గా, మట్టిని సపరేట్గా, ఐరన్ సపరేట్గా, అలాగే చెత్త సపరేట్గా ఇవన్నీ కూడా సపరేట్ చేసి దాంట్లో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి విజనరీతో, నారాయణ గారి ముందు చూపుతో దాంట్లో కూడా సంపదని సృష్టిస్తూ ఈరోజు దీన్నంతా కూడా తరలించడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా ఇది నగరవాసులందరికీ కూడా ప్రత్యేకంగా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కూడా నగరవాసులందరూ కూడా ఈరోజు పొంగూరు నారాయణ గారిని ఒక దేవుడిలాగా ఈరోజు చూస్తున్నారు. ఎందుకంటే ఇటువంటివే కాదు, ఈరోజు మేజర్ డ్రైన్స్ కానీ, ఈరోజు ఇరిగేషన్లో ఏదైనా కూడా డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, అలాగే యూజీడీ లైన్స్ కానీ, వాటర్ స్కీమ్ కానీ, పార్క్స్ కానీ, ఈరోజు పార్క్స్లో గతంలో ఇక్కడి నుంచి పిల్లలు పోవాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడి నుంచి బండి మీద ఎక్కించుకొని లేదా కారులో తీసుకెళ్ళి చిల్డ్రన్స్ పార్కులో ఆడిచ్చేవాళ్ళు. ఈరోజు అట్లా కాకుండా ఎక్కడ పడితే అక్కడ పార్కులు కొన్ని కోట్ల వ్యయంతో, ఎక్కడ కూడా జరగని అభివృద్ధితో ఈరోజు డెవలప్మెంట్ అంటే ఏంది అనేది నిరూపించింది ఒక నారాయణ గారి, పొంగూరు నారాయణ గారే. కాబట్టి మేమందరం కూడా నిజంగా చాలా సంతోషిస్తున్నాం, గర్వపడుతున్నాం కూడా. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి డంపింగ్ యార్డు క్లీనింగ్ ఏదైతే ఉందో, ఎన్నో సంవత్సరాలుగా మేము పుట్టక ముందు నుంచి కూడా ఈ ప్రాంతంలో అనేక ఇబ్బందులు పడుతూ ఈ దారిని వెళ్ళాలన్నా ఈ ప్రాంతాన్ని కూడా పెంటల దిబ్బలనే నామకరణంతో రకరకాలుగా పిలుస్తున్నటువంటి సమయంలో మన మంత్రివర్యులు
ఒకసారి ఇక్కడికి విజిటింగ్కి రావడం, దీన్ని ఎలాగైనా కానీ ఇక్కడి నుంచి తీయించేసి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా నెల్లూరు నగరంలో ఎక్కడా లేని విధంగా వాటర్ పార్కు ఇక్కడ నిర్మించి చిన్నపిల్లలైతేమి పెద్దలు ఆహ్లాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని కోట్ల వ్యయాన్ని ఇక్కడ వెచ్చించి దీన్నంతా తీయించడం జరుగుతుంది. రాబో 2-3 నెలల్లో ఇది పూర్తయిపోతే మన మంత్రివర్యులు నారాయణ సార్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో నెల్లూరు నగరానికే తలమానికంగా అద్భుతమైన పార్కు రాబోతుందని చెప్పి తెలియజేస్తూ, ఇంతటి మా డివిజన్కి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇస్తున్నటువంటి మంత్రివర్యులకి ప్రత్యేకంగా మా డివిజన్ ప్రజలందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Hi Nilor, please subscribe to N3 TV.